హలో హాయ్ అండి, వెల్కమ్ టు ఒక చిన్న మాట ఛానల్. ఈరోజు మనం ఒక చిన్న మాట ఛానల్లో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. ఆ వీడియో ఏంటి అంటే చాట్ జీపీటీలో ప్రాంప్ట్స్ అనేవి ఎలాగా అడిగి మనకి కావాల్సిన ఆన్సర్ అనేది ఎలా తీసుకురావాలి అనేది ఈ వీడియోలో చెప్తానండి. అంతేకాకుండా ఈ వీడియోలో మనం ప్రాంప్ట్స్ అనేవి అంటే క్వశ్చన్స్ అనేది ఇంగ్లీష్లోనే అడగాలా, లేదు అంటే తెలుగులో కూడా అడగచ్చా, ఇంగ్లీష్లో మాత్రమే అడిగితే మనకి ఆన్సర్ అనేది ఇస్తుందా, తెలుగులో అడిగినా ఆన్సర్ ఇస్తుందా, ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి చక్కగా ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాము. అయితే మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఒక చిన్న మాట ఛానల్ అండి. అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో చాట్ జీపీటీ అని టైప్ చేసినట్లయితే మనకి చాట్ జీపీటీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనము చాట్ జీపీటీ ఫస్ట్ స్టార్టింగ్లో కనపడుతుంది కదండి, ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇట్లాగా హోమ్ పేజీ, చాట్ జీపీటీ యొక్క హోమ్ పేజీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం చూడండి, వాట్స్ ఆన్ యువర్ మైండ్ టుడే, మనం ఎలాంటి క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నామో, ఏ క్వశ్చన్ మీ మైండ్లో ఏం రన్ అవుతుంది, మీరు ఎలాంటి క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు అనేది మనకి ఇలాగా చూపిస్తుందండి చాట్ జీపీటీ. ఇదంతా మనం చాట్ జీపీటీ లాగిన్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తున్నానండి. మీకు లాగిన్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, అదే చాట్ జీపీటీలో అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఎలా లాగిన్ అవ్వాలి అనే వీడియో కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఆ వీడియో త్వరలో పోస్ట్ చేస్తానండి. ఈ ప్రాసెస్ అంతా చాట్ జీపీటీ లాగిన్ అయిపోయిన తర్వాత ఎలాగ యూజ్ చేయాలి అనేది చెప్తున్నానండి. నేను ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది ఇస్తున్నానండి. ఆ క్వశ్చన్ మనం జనరల్గా అడిగే క్వశ్చన్సేనండి. ఫస్ట్ మనం సజెస్ట్ సమ్ పాయింట్స్ ఆన్ నేచర్ లేదా అబౌట్ ద నేచర్ అని సింపుల్గా చిన్న క్వశ్చన్ అనేది అడిగానండి. ఇప్పుడు మనం దీన్ని తెలుగులో కూడా రాయొచ్చండి. ఇప్పుడు ఇంగ్లీష్ని తెలుగులో కూడా అడుగుతున్నారు కదండి. నాకు నేచర్ గురించి చెప్పు, నాకు ప్రకృతి గురించి చెప్పు అనేది కూడా అడగొచ్చండి. ఈ క్వశ్చన్ మనం నెక్స్ట్ ప్రాంప్ట్లో అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే చక్కగా ఈ విధంగా చాలా సింపుల్గా హాఫ్ లైన్ ఉంటుంది కదండి, ఇది ఫుల్ లైన్ కూడా కాదు, జస్ట్ హాఫ్ లైన్. సజెస్ట్ ఏ సమ్ పాయింట్స్ ఆన్ నేచర్ లేదంటే అబౌట్ ది నేచర్ అని టైప్ చేయాలి. ఇక్కడ మనకి అప్ యారో కనిపిస్తుంది కదండి బ్లాక్ లైన్లో, దాన్ని క్లిక్ చేసినట్లయితే మనం అడిగిన క్వశ్చన్ని ఫస్ట్ అది అండర్స్టాండ్ అవుతుంది. అది అంటే చాట్ జీపీటీ అండి. ఇక్కడ చాట్ జీపీటీ ఏఐ టూల్ అనేది మనం అడిగిన క్వశ్చన్ని అండర్స్టాండ్ అయిన తర్వాత మనం అడిగిన క్వశ్చన్కి తగ్గట్టు యాక్యురేట్గా, అసలు మిస్టేక్స్ ఏమీ లేకుండా, తప్పేమీ లేకుండా చక్కగా మొత్తం అంతా మనకి డీటెయిల్స్ అనేవి ఇస్తుంది. మనం సమ్ పాయింట్స్ అన్నాం కాబట్టి పాయింట్స్ వైజ్గా ఇచ్చింది. లేదు అంటే చక్కగా ఒక పారా వైజ్గా అడిగినా సరే పారా వైజ్గా ఇచ్చేస్తుందండి. 1 నుంచి 20 పాయింట్స్ ఇచ్చింది, చూసారు కదండి. 1 నుంచి 20 పాయింట్లు అనేవి ఇచ్చింది. షార్ట్ నేమ్ క్వైట్స్ అంట. ఇప్పుడు మనకి చూడండి, నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్, ఇలాంటి క్వైట్స్ అనేవి వాట్సాప్ స్టేటస్లో వస్తాయి కదండి. మనము వెనకాల వాట్సాప్ ఉంటుంది కదండి, నేచర్ బ్యాక్గ్రౌండ్ ఒకటి తీసుకుని ఆ బ్యాక్గ్రౌండ్లో మనం ఇక్కడ క్వైట్స్ ఒక్కొక్క క్వైట్ రాసామంటే అది వాట్సాప్ స్టేటస్ కింద కూడా కన్వర్ట్ అయిపోతుంది. ఈ విధంగా నేచర్ గురించి షార్ట్ ఫామ్స్ కూడా ఇచ్చిందండి. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ క్వశ్చన్ అడిగాం కదండి, సజెస్ట్ సమ్ పాయింట్స్ అబౌట్ నేచర్ అని అడిగాం కదా. ఇప్పుడు దీన్నే ఇన్ తెలుగు అని అడుగుతున్నా. ఐఎన్ఎన్ తెలుగు అని టైప్ చేసినట్లయితే మనకి సేమ్ పైన పాయింట్స్ ఏవైతే ఇచ్చిందో అవన్నీ కూడా తెలుగులో ఇస్తుందన్నమాట. మనకి పైన చూసినట్లయితే కొన్ని ఇమేజెస్ కూడా ఇచ్చిందండి. ఇమేజెస్ అనేవి సజెస్ట్ చేసింది. మనం తెలుగులో అడిగేసరికి చూడండి, చక్కగా ప్రకృతి గురించి ముఖ్యమైన పాయింట్లు ఎంత అద్భుతంగా, ఎంత స్పష్టంగా ఇచ్చారో చూస్తున్నారు కదండి. అన్ని పాయింట్స్ మనకి పైన ఏదైతే ఇంగ్లీష్లో ఇచ్చిందో సేమ్ అదే మనకి ఇక్కడ తెలుగులో ఇచ్చేసింది. ఇంకా బ్యూటిఫుల్ ఇమేజెస్ కూడా క్రియేట్ చేసేసింది. మనం ఇమేజెస్ అడగకుండానే బ్యూటిఫుల్గా ఇమేజెస్ అనేది క్రియేట్ చేసేసింది. చూసారండి, మనం జనరల్ క్వశ్చన్ అడిగామండి. పెద్ద ఏదో కాంప్లికేటెడ్ అట్లా ఏం లేకుండా జస్ట్ సింపుల్ వర్డ్స్లో అడిగామన్నమాట క్వశ్చన్ అనేది. ప్రకృతి సంబంధిత అంశాలు, చెట్లు ప్రాముఖ్యత, నీటిని ఎలా ఆదా చేయడం, ఇలాగా మనం నేచర్ గురించి అడిగాం కాబట్టి నేచర్ గురించి A to Z మొత్తం అంతా ఇచ్చేసింది. ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ అడగాలి అనుకుంటే ఇంకో క్వశ్చన్ కూడా చక్కగా అడిగేసేయచ్చు. ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది కదండి, అక్కడ మీ మైండ్లో ఏదైతే సెకండ్ క్వశ్చన్ ఉందో ఆ సెకండ్ క్వశ్చన్ కూడా చక్కగా అడిగేసేయచ్చండి. ఎంత అద్భుతంగా వచ్చిందో చూసారు కదండి నేచర్. ఇప్పుడు మనం డైట్ ప్లాన్ గురించి ఏమన్నా అడుగుదామండి. మనము ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, హెల్తీగా ఎలా ఉండాలి ఫుడ్ తీసుకుని, మనము ఎక్సర్సైజ్ చేయాలా రోజు, ఇలాగా
రకరకాల వాకింగ్ ఎంతసేపు చేయాలి అనేది నేను ఇక్కడ తెలుగులో అడుగుతున్నాను, గమనించండి మీరు. నాకు డైట్ ప్లాన్ గురించి, జస్ట్ తెలుగులో మనం గురించి అనేది ఇంగ్లీష్లో ఎలా రాస్తామండి, అలాగే గురించి అనే తెలుగు వర్డ్ని ఇంగ్లీష్లో రాయాలి అంతే. నాకు డైట్ ప్లాన్ గురించి చెప్పు. చూసారా, హాఫ్ లైన్ ప్రాంప్ట్ అండి, జస్ట్ హాఫ్ లైన్ క్వశ్చన్ అనమాట. మనము ఇలా అడిగేసి మళ్ళీ యాస్టీస్ మనకి ఇక్కడ ఆరో కనిపిస్తుంది కదండి బ్లాక్ లైన్లో, ఆ ఆరో క్లిక్ చేసినట్లయితే మనం అడిగిన క్వశ్చన్ని చక్కగా సెకండ్స్ మాత్రమే తీసుకుంటుందండో. ఇది అండర్స్టాండ్ అవ్వడానికి మనం ఇచ్చిన క్వశ్చన్ అనేది జస్ట్ సెకండ్స్ మాత్రమే తీసుకుని అండర్స్టాండ్ అయిపోయి మనకి చక్కగా క్వశ్చన్కి తగ్గట్టు ఆన్సర్ అనేది ఈ విధంగా ఇస్తుంది. చూసారా, డైట్ ప్లాన్ గురించి చెప్పాలంటే ఈ డీటెయిల్స్ అవసరం అంటండి. ఏం అడుగుతుందని డీటెయిల్స్, మీ ఏజ్ ఎంత, హైట్ వెయిట్ ఎంత, మీ గోల్ ఏంటి, వెయిట్ లాసా, వెయిట్ గెయినా, మజిల్ గెయినా, హెల్దీ లైఫ్ స్టైలా అడిగిందండి క్వశ్చన్స్. చూసారా, వెజ్జా నాన్ వెజ్జా, ఎందుకంటే వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ కూడా ఉంటారండి. అది కాదండి, చాట్‌జీపీటీ AI టూల్ అనేది ఇద్దరిని మైండ్లో పెట్టుకుని వెజ్జా నాన్ వెజ్జా అని కూడా అడిగేసింది, క్వశ్చన్ చేసేసింది మనల్ని. అలాగే రోజుకు ఎక్సర్సైజ్ చేస్తారా, మనం రోజు ఎక్సర్సైజ్ చేసామనుకోండి ఎస్ అని టైప్ చేయాలి, లేదు అనుకుంటే నో అని చెప్పాలన్నమాట. మనం పైన ఇచ్చిన క్వశ్చన్స్ని మనము ఆ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ రూపంలో ఇక్కడ ప్రాంప్ట్ అనేది ఇచ్చినట్లయితే చక్కగా మనం ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి మనకు తగ్గట్టు డైట్ ప్లాన్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. అంతేనండి. ఫస్ట్ మీ ఏజ్ ఎంతో చెప్పేసేయండి, అలాగే హైట్ వెయిట్ ఎంతో అక్కడ టైప్ చేసేయండి. ఈ క్వశ్చన్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి కదండి, అన్ని కామాలు పెట్టుకుంటూ చక్కగా ఇవ్వాలండి. ఫస్ట్ మీ ఏజ్ ఎంతండి, ఏజ్ ఒక 20 అలా వేసుకుందామండి. ఏజ్ 20 కామా, హైట్ వెయిట్ ఎంత, హైట్ నేను ఇక్కడ ఒక 5 వేస్తున్నానండి, హైట్ అనేది 5 వేస్తాను. నెక్స్ట్ వెయిట్ ఒక 45 వేసుకుందామండి, 45. ఇవన్నీ జనరల్గా వేస్తున్నానండి. మీరు మీ డీటెయిల్స్ అనేవి ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి, ఎందుకంటే AI టూల్ బయటకు వెళ్తున్నాయి కాబట్టి మన డీటెయిల్స్ అనేవి. నెక్స్ట్ మీరు వెయిట్ లాసా, వెయిట్ గెయినా, ఏం కావాలనుకుంటున్నారు, మీ యొక్క గోల్ ఏంటి అనేది ఇవ్వాలి. నేను ఇక్కడ వెయిట్ లాస్ ఇచ్చానండి, కామా. నెక్స్ట్ మీరు వెజ్జా నాన్ వెజ్జా, వెజ్ అయితే వెజ్ అని రాసి కామా పెట్టాలి. నెక్స్ట్ రోజుకు ఎక్సర్సైజ్ చేస్తారా, చేస్తాను అంటే ఎస్ అని పెట్టండి, లేదు అంటే నో అని పెట్టండి. నేను ఇక్కడ ఎస్ అని టైప్ చేస్తున్నా. అది ఇచ్చిన క్వశ్చన్స్, చాట్‌జీపీటీ ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి చక్కగా కామాలు పెట్టుకుంటూ మనం ఇక్కడ ఆన్సర్ అనేది చేసినట్టయితే మనం ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి మనకు తగ్గట్టు మనకి ఎలాంటి డైట్ ప్లాన్ అయితే అవసరం అవుతుందో ఆ డైట్ ప్లాన్ని చక్కగా ఇచ్చేసిందండి. నేను ఇక్కడ ఎస్ అనేది టైప్ చేశాను. చూసారా, మనం చాట్‌జీపీటీ అనే క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చేసేసి మళ్ళీ ఆ ప్యారో క్లిక్ చేసినట్టయితే ప్రాంప్ట్ అనేది అండర్స్టాండ్ అయిపోయి చక్కగా మనకి ఆన్సర్ అనేది ఇచ్చేస్తుంది. మనం ఇచ్చిన డీటెయిల్స్ అనేవి ఫస్ట్ 3 లైన్స్లో ఉంటాయండి. మీరు ఏజ్ 20 years, హైట్ వెయిట్ అవన్నీ ఇచ్చారు కదా, అవన్నీ ఇచ్చారు అని చెప్తుంది. నెక్స్ట్ హెల్దీ ఫిట్నెస్ డైట్ ప్లాన్, వెజిటేరియన్స్ కాబట్టి వెజ్ అనేది మనకి బ్రాకెట్లో మెన్షన్ చేస్తుందండి. మార్నింగ్ అండి 6 to 7 AM ఒక గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ ప్లస్ లెమన్, 5 సోక్డ్ ఆల్మండ్స్, 2 వాల్నట్స్, అలాగే 8 to 9 బ్రేక్ఫాస్ట్ టైం అండి. ఈ ఆప్షన్స్లో ఏదైనా ఒకటి తీసుకోవాలి. 2 ఇడ్లీ ప్లస్ సాంబార్, లేదంటే ఓట్స్ విత్ మిల్క్ అండ్ ఫ్రూట్స్, ఉప్మా ప్లస్ వెజిటేబుల్స్, దోశ ప్లస్ పీనట్ చట్నీ. ఇట్లా ప్రోటీన్ కోసం గ్లాస్ ఆఫ్ మిల్క్, స్ప్రౌట్ సలాడ్, ఇట్లా 11కి తీసుకోవాలి. బనానా లేదా యాపిల్ లేదా పపాయ, కోకోనట్ వాటర్. మళ్ళీ లంచ్ టైంలో ఒక కప్ ఆఫ్ రైస్, లిమిటెడ్ క్వాంటిటీ, దాల్ ఆర్ సాంబార్, వెజిటబుల్ కర్రీ, కర్డ్, సలాడ్. చూసారు కదండి ఎంత చక్కగా ఇచ్చేసిందో. మళ్ళీ ఈవినింగ్ కూడా ఏం తీసుకోవాలి, గ్రీన్ టీ, బ్లాక్ టీ వితౌట్ షుగర్, రోస్టెడ్ పీనట్స్, ఇట్లా రకరకాలు కాదండి, మనం ఇచ్చిన డేటాని బట్టి మనకి తగ్గట్టు మనకి డైట్ ప్లాన్ అనేది ఇచ్చేసింది. ఎంత అద్భుతంగా క్రియేట్ చేసిందండి చక్కగా. మనం జస్ట్ హాఫ్ లైన్ క్వశ్చన్ అనేది అడిగామండి అంతే. ఆ హాఫ్ లైన్ క్వశ్చన్స్కి తగ్గట్టుగా ఆన్సర్ అనేది ఎంతో చక్కగా ఇచ్చేసింది. ఎక్సర్సైజ్ కూడా ఇచ్చిందండి. 30 నుంచి 45 minutes ఎక్సర్సైజ్ చేయాలంటండి. వాకింగ్, స్కిప్పింగ్, యోగా, లైట్ స్ట్రెంత్ వర్కౌట్స్. చూసారు కదండి ఎంత బాగుందో, అసలు చాలా చక్కగా ఇచ్చిందండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఇచ్చేసిందండి చాట్‌జీపీటీ AI టూల్ అనేది. మన పనిని ఎంత సులభం చేసిందో చూసారా. ఇంకా డిన్నర్ అంటండో 7:30 to 8:30 PM, 2 చపాతీ వెజ్ కర్రీ, లేదంటే వెజిటబుల్ సూప్, సలాడ్, మిల్లెట్ ఉప్మా. నైట్ టైం జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, హెవీ ఫ్రైడ్ ఐటమ్స్ని అవాయిడ్ చేయాలి. ఇంపార్టెంట్ టిప్స్ అంటండి,
మనం ఏం అవాయిడ్ చేయాలో కూడా చెప్పేశారు చూడండి ChatGPT AI టూల్ అనేది. రోజుకి 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలంటండి. అలాగే 7 to 8 అవర్స్ స్లీప్, షుగర్ తగ్గించండి, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోండి, అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించండి, ఫిట్నెస్ గోల్ సజెషన్స్, ఇంకా మనకి సజెషన్స్ కూడా ఇస్తుందండి. ఇంకా లాస్ట్లో క్వశ్చన్స్ కూడా అడుగుతుంది అనమాట. చూసారు కదండి ఎంత అద్భుతంగా మనకి AI టూల్ అనేది మన చిన్న క్వశ్చన్ అడిగితే మనకి A to Z మొత్తం అంతా అదే చెప్పేస్తుందండి. మరి ఈ వీడియో మీ మైండ్లో ఇంకా ఏమేమి క్వశ్చన్స్ రన్ అవుతున్నాయో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినట్లయితే రోజుకొక క్వశ్చన్ చక్కగా లైవ్లో పెట్టేసి ChatGPT AI టూల్ని అడిగేసి మనం ఆన్సర్స్ అనేవి తెచ్చేసుకుందామండి. మీరు అడగలేని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినట్లయితే మనం అడిగేసి తెలుసుకుని ఆన్సర్ అనేది తెలిసేసుకుందాం. అంతేనండి, AI ChatGPT టూల్ని చక్కగా తెలుగులోనే అడిగి ఎలా క్వశ్చన్స్ అనేవి అడిగి ఆన్సర్స్ తెచ్చుకోవాలో మీకు అర్థమైందే అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని వీడియోస్ కోసం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.